రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని కల్లంపల్లి ముక్కిరిగూడెంను ప్రత్యేక బలగాలతో రామగుండం కమిషనర్ వి సత్యనారాయణ కోంబి నిర్వహించారు. అక్కడి ప్రజలతో మమేకమై మాట్లాడి వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని, ఎలాంటి సహాయం కావాలన్నా తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామన్న మాట మర్చిపోవద్దని రామగుండం సిపి సత్యనారాయణ తెలియజేశారు. రానున్న ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన వేమనపల్లి మండలంలోని పలు గ్రామాలను ఆయన సందర్శించారు. ప్రజలు తమ ఓటు హక్కును ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం సిపి సత్యనారాయణతో పాటు మంచిర్యాల డీసీపీ రక్షిత, జైపూర్ ఏసీపీ వెంకటరెడ్డి మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వచ్చే నెల 11వ తారీఖు జరుగుతున్న ఈ లోక్సభ సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించండి అని మావోయిస్టులు ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళ యొక్క పిలుపుని అత్యంత సమర్థవంతంగా తిప్పికొట్టడానికి రామగుండం కమిషనరేట్ పరిధిలోని 2 గ్రేవెన్స్ యూనిట్లు అట్లాగే 8 స్పెషల్ పార్టీలు ముమ్మరంగా కూమింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ముఖ్యంగా గచ్చిరౌలి జిల్లా, ఇదే ఈ జస్ట్ 1/2 కిలోమీటర్ అవతల గచ్చిరౌలి, అక్కడ గచ్చిరౌలి జిల్లా మహారాష్ట్ర. అక్కడ కూడా విదర్భలో 7 నియోజకవర్గాలకి, లోక్సభ నియోజకవర్గాలకి సేమ్ డేట్ని ఏప్రిల్ 11ని ఎన్నికలు జరుగుతున్నాయి. సో వాళ్ళ పోలీసులు మేము సమన్వయంతో ఇక్కడున్న ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతంలో సుమారు 16 పెరి పాయింట్లో సీసీ కెమెరాలు, అట్లాగే 24 గంటలు డ్రోన్ కెమెరా పహారాతో, సర్వేలెన్స్తో ఎవరు కూడా అపరిచితులు కానీ మావోయిస్ట్ సింపథైజర్స్ కానీ ఇక్కడ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఓ పక్కన సింపథైజర్సు, ఈ బోట్ ఆపరేటర్సు, అట్లాగే మిలీషియా మెంబర్సు వీళ్ళందరిపై కఠిన చర్యలు తీసుకుంటూనే ప్రజలతో మమేకమై ప్రజల యొక్క ఫెల్ట్ నీడ్స్ని వాళ్ళకు ఒక భరోసా, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం వల్ల లాస్ట్ జనరల్ ఎలక్షన్లో 94% పోలింగ్ని ఇక్కడ టర్న్ అవుట్ అయింది. ఈసారి కూడా 90% అబోవ్ పోలింగ్ ప్రక్రియలో ప్రజలు పాల్గొనేందుకు అత్యంత మారుమూల గ్రామాలు అయిన ఈ ముక్కిడిగూడెం, కోటపల్లి మండలం, అట్లాగే వేమనపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్, కన్నేపల్లి, నెన్నేల్, తందూర్, దేవాపూర్, అట్లాగే ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉన్న దేవాపూర్, మొత్తారం ఈ ఏరియాలో కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్గా 1836 పోలింగ్ స్టేషన్లో మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఓన్లీ 66 ఉన్నాయి. ఈ 66 పోలింగ్ కేంద్రాల చుట్టూరు స్ట్రాటజిక్గా కేంద్ర సాయుధ బలగాలు, డ్రోన్ కెమెరా, స్పెషల్ పార్టీలు, గ్రేహౌండ్స్తో మేము బందోబస్తు ఏర్పాటు చేస్తాం. తద్వారా ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు వెనక్కి తిరిగేటప్పుడు కూడా మాకు కంపల్సరీగా దొరికే విధంగా యాక్షన్ తీసుకుంటాం. అట్లాగే కొన్ని 1-2 యాక్షన్ టీములు వచ్చాయని ఇంటెలిజెన్స్ వర్గాలు మాకు అప్రమత్తం చేసిన నేపథ్యంలో సుమారు 20 కౌంటర్ యాక్షన్ టీముల్ని షార్ట్ వెపన్స్తో మొత్తం ఎంటైర్ కమిషనరేట్ తిరుగుతున్నాం. వాళ్ళు ఇప్పటికే 15 మంది అనుమానితులు పట్టుకున్నారు. ఏమాత్రం యాక్షన్ టీములు అని అంటే ఇమ్మీడియట్గా వాళ్ళని సమర్థవంతంగా ట్యాకిల్ చేయడానికి, గట్టి చర్యలు తీసుకోవడానికి, అవసరమైతే ఫైర్ ఓపెన్ చేయడానికి కూడా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టు ప్రభావంతో ఇక్కడ పోలింగ్ ప్రక్రియకి అవాంతరం జరిగే అవకాశాలు లేవు. ఒకవేళ ఏ ప్రయత్నాలు చేసి దృష్టి మరల్చి వాళ్ళు ఏదన్నా చిన్న కార్యక్రమాలు, యాక్టివిటీస్ చేసి పెద్ద ట్రాప్లు చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ సమర్థ పాయింట్లో 150 మంది బోట్ ఆపరేటర్స్, బోటు ఆర్గనైజర్స్ని వాళ్ళని ఇప్పటికే బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళ మూమెంట్స్ని, సెల్ ఫోన్ మూమెంట్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అట్లాగే ఆ పక్కన ఈ పక్కన ఉన్న సింపథైజర్స్ నిఘా పెట్టడం, మా ఇన్ఫార్మర్లు, ఎస్పీఓలు కూడా పెట్టి ఎవరు చీమ చిట్టుకున్నా మాకు ఇన్ఫర్మేషన్ తెలిసే విధంగా
యాక్షన్ తీసుకుంటాం. డ్రోన్ కెమెరా పహారా కంటిన్యూ అవుతుంది.